హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఆల్రెడీ మీరు కింద టైటిల్ చదివేసే ఉంటారు. ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్, ఆర్గానిక్ సోప్స్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ప్రతిదీ ఆర్గానిక్, 100% న్యాచురల్ ఉంటుంది అండ్ ప్రతి ఇంగ్రీడియంట్ మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా అఫోర్డబుల్గా కూడా ఉంటుంది అనమాట. మనం హోమ్ మేడ్ సోప్స్ చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటంటే దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ ఆల్సో మనమే దాన్ని తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి కెమికల్స్ కానీ, ఎలాంటి సల్ఫేట్ కానీ, ఎలాంటి హార్ష్ ఇంగ్రీడియంట్స్ కానీ, లేకపోతే పారాబిన్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఎక్స్ట్రా యాడిటివ్ లైక్ కలర్స్ కానీ యూజ్ చేయం మనం. ఆబ్వియస్గా ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చేస్తాం. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఏమంటే ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా, ఎలాంటి స్కిన్ టెక్స్చర్ వాళ్ళకైనా, ఎలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు. మెయిన్ పాయింట్ అది. సో అలాంటప్పుడు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో 2 kinds ఆఫ్ సోప్స్ చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంగ్రీడియంట్స్లో సోపీ ట్విస్ట్ నుంచి సోప్ బేస్ తీసుకుంటున్నాను అనమాట. మెల్టెన్ సోప్ బేస్ ఇది. యాక్చువల్గా మనకి సోప్ బేస్ వచ్చేసి గోట్ మిల్క్ది తీసుకున్నాను నేను, బట్ గ్లిజరిన్ది కూడా ఉంటుంది. మనం టర్మరిక్, ఓట్స్, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. అండ్ లాస్ట్ పౌడర్ వచ్చేసి ఇంక్నట్ పౌడర్. ఇంక్నట్ పౌడర్ని హరత్ పౌడర్ అంటారు, లేకపోతే కరక్కాయ అని కూడా అంటారు. అండ్ 1 bowl మైక్రోవేవ్ ఓవెన్ అండ్ సిలికాన్ మౌల్డ్ కావాలి మనకి. సోప్ మౌల్డ్స్ అనమాట, ఎలాంటి షేప్లో. ఇవన్నీ అమెజాన్లో దొరికేస్తాయి. మీకు కావాలంటే లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఒక కటింగ్ ప్యాడ్ కావాలి అండ్ నైఫ్ కావాలి, సోప్ బేస్ని మీరు క్యూబ్స్లో కట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఒక బౌల్లో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం సోప్ మౌల్డ్ చేశాక ఎక్కువ టైం ఉండదన్నమాట. ఫాస్ట్గా అది వ్యాక్స్ లాగే ఫాస్ట్గా హార్డ్ అయిపోతుంటుంది. సో ఇదంతా నేను మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ సోప్ మౌల్డ్ తీసుకుంటున్నాను. సో మనకి 1 kg సోప్ మౌల్డ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది ఆన్లైన్లో తీసుకుంటే. ఇది నేను గోట్ మిల్క్ సోప్ మౌల్డ్. గోట్ మిల్క్ ఎందుకు తీసుకున్నాను అంటే, గోట్ మిల్క్ వచ్చేసి మనకి నార్మల్ కౌ మిల్క్ కంటే, బఫెల్లో మిల్క్ కంటే వైటనింగ్ ప్రాపర్టీస్, అంటే బ్రైట్ అవ్వడానికి, వైట్గా అవ్వడానికి, కాంప్లెక్షన్ని తగ్గించడానికి, డార్క్ నుంచి బ్రైట్గా తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఈ సోప్ బేస్లో ఆల్మోస్ట్ 3 pieces తీసుకుంటున్నాను. మనకి గ్లిజరిన్ సోప్ బేస్ కూడా దొరుకుతుంది. అది బాగా డ్రై స్కిన్ వాళ్ళకైతే యూజ్ అవుద్ది. సో నాది ఆయిలీ స్కిన్ అండ్ నేను ఇది గిఫ్ట్ చేసే వాళ్ళకి కానీ అదంతా నార్మల్ స్కిన్ టు ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో చిన్న చిన్న క్యూబ్స్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆ 3 బార్స్ని నేను ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ట్రై టు మేక్ ఇట్ ఈక్వల్ క్యూబ్స్. ఈక్వల్ క్యూబ్స్ ఉంటే ఏంటంటే మీరు మెల్ట్ చేసేటప్పుడు ఒకటి త్వరగా మెల్ట్ అయ్యి, ఒకటి లేట్గా మెల్ట్ అయ్యి మాడిపోవడము ఇవన్నీ జరగకుండా ఉంటాయన్నమాట. ఇలా ఈక్వల్ పీసెస్లో కట్ చేసుకోండి నేను చూపించినట్టు. నెక్స్ట్ వీటి అన్నిటినీ నేను ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. టప్పర్వేర్, సిగ్నోరావేర్ ఇలాంటివన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్లాస్ బౌల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను దీన్ని ఓవెన్లో పెట్టేస్తున్నాను. మీకు ఒకవేళ ఓవెన్ అవైలబుల్గా లేదు అని అనుకుంటే డబల్ బాయిలింగ్ మెథడ్ చేయొచ్చు మీరు. అంటే ఒక స్టీల్ ప్యాన్లో వాటర్ నింపేసి దానిలో గ్లాస్ బౌల్ పెట్టి, ఆ గ్లాస్ బౌల్లో ఈ క్యూబ్స్ పెట్టేసి మీరు మెల్ట్ చేయొచ్చు అనమాట. అలా కూడా, బట్ బీ కేర్ఫుల్, ఆ మెల్టింగ్ అనేది లోపల మీకు వాటర్లో పడకుండా చూసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ 3 to 4 minutes పెడితే మెల్ట్ అయిపోతుంది పూర్తిగా. ఇది చూడడానికి మిల్క్ లాగే ఉంది, ఎందుకంటే ఇది 100% గోట్ మిల్క్తో చేసిన సోప్ బేస్ కాబట్టి. సో ఇది చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. సో తొందరగా థిక్ అయిపోతుంది. సో మీరు ఫాస్ట్గా ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ మనం చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది దీనిలో పెట్టేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. దాని కలర్ కూడా చేంజ్ అవుద్ది. సో కలర్ చేంజ్ అయ్యాక వెంటనే మనం ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను తయారు చేసిన 3 bars ఈ 4 soapsగా తయారైందనమాట. సో నేను దీన్ని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక 15 minutes పెడితే సరిపోతుంది అనమాట. సో ఇలా హార్డ్ అయిపోతుంది. చూసారు కదా, సోప్ మొత్తం హార్డ్ అయిపోయింది.
అండ్ సిలికాన్ బేస్ ఎందుకు అంటే మనకి ఇలా రిమూవ్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అదే మనము కావాలి అనుకుంటే ఇది సిలికాన్ బేస్ కొనొద్దు అని అనుకుంటే ఇంట్లో ఉన్న కప్స్లో కానీ లేకపోతే ఏదన్నా ఐస్ క్రీమ్ కప్స్లో కానీ కూడా వేసుకోవచ్చు. బట్ వేసుకునే ముందు మనం దానిలో బటర్ అన్నా ఆయిల్ అన్నా ఏదో ఒకటి రాయాలన్నమాట, అంటే గ్రీజింగ్ చేయాలి. సిలికాన్ వాటికి అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది, గ్రీజింగ్ కూడా అవసరం ఉండదు, కడుక్కునే అవసరం కూడా ఉండదు అనమాట ఆ మౌల్డ్స్ని. సో అది మనకి అడ్వాంటేజ్. సో ఇవి గైస్ నేను చేశాను. సో నెక్స్ట్ సోప్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఫినిషింగ్ చూడండి ఎంత క్లీన్గా అండ్ నీట్గా వచ్చిందో. షేప్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతాయి, ఎందుకంటే దీనిలో టర్మరిక్ ఉంది, ఓట్స్ ఉన్నాయి ఎక్స్ఫోలియేటింగ్కి, ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది, విటమిన్ సి, అండ్ ఇంక్నట్ పౌడర్ కూడా పింపుల్స్కి, పింపుల్ మార్క్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ అనమాట షేప్స్. 3 క్యూబ్స్తో నాకు 4 సోప్స్ తయారయ్యాయి. ఈచ్ సోప్ మనకి ఎంత లేదన్నా 30 days వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సోప్కి వచ్చేసరికి నేను రోజ్ పెటల్స్ని 1 రోజుని జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసాను అనమాట. మిక్సీలో వేసేసి అలా పెటల్స్గా ఉన్న దగ్గర దీనిలో నేను హోలీ బేసిల్ అంటే తులసిది నేను వేస్తున్నాను అనమాట. ఎసెన్షియల్ ఆయిల్స్ ఒక 2-3 drops వేస్తున్నాను. సో మౌల్డ్ వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నాను, రోజ్ మౌల్డ్ అనమాట. రోజ్ పెటల్స్ వేస్తున్నాం కాబట్టి రోజ్ మౌల్డ్స్ లాగా. సో దాన్ని మిక్స్ చేసేసుకున్నాను. మిల్క్లో రోజ్ పెటల్స్ వేసేసి దాని తర్వాత ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసాక ఇది ఇలా తయారు చేశాను అనమాట. సో ఇవి వచ్చేసి ఇలా అవుట్కమ్ వచ్చాయి. సో దీనిలో కలర్ ఏమి యాడ్ చేయలేదు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు, రోజ్ పెటల్స్ అండ్ గోట్ మిల్క్ తప్ప ఇంకేమీ లేదనమాట దీనిలో. ఎసెన్షియల్ ఆయిల్, బేసిస్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ కొంచెం తేజస్ తైలం వేసాను. అది మీ ఇష్టం. మీరు ఒకవేళ డ్రై స్కిన్ అయితే ఆయిల్ 1 spoon వేసుకోవచ్చు అంత సోప్ బేస్కి. సో నేను ఇప్పుడు ఇది ఒకసారి మీకు చూపిస్తాను కూడా ఎలా వాష్ చేసుకున్నాక ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. సో మీరు ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారు కదా క్లియర్గా. సో చూడండి వెంటనే బబుల్స్ కానీ నార్మల్ ఎలా సోప్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కానీ బయట సోప్తో ఎలా అయితే నురుగు వస్తుందో అలానే వస్తుంది. అది మీరు ఏమీ డౌట్ పడకండి. అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే సోప్ బేస్ తయారు చేశాక మళ్ళీ అది మెల్ట్ అయిపోతుందా అనేసి ఫ్రిడ్జ్లోనే పెట్టాలనా? అలా ఏం లేదు. మీరు యూజువల్గా సోప్స్ని ఎలా యూస్ చేస్తారో అలానే ఉంటుంది. అస్సలేం తెలీదు మీకు డిఫరెన్స్. బయట వాళ్ళకైతే అస్సలు డిఫరెన్స్ తెలీదు. చూడండి ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో. ఫేస్ చాలా సాఫ్ట్గా సపుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే గోట్ మిల్క్ ఉంది దీనిలో, ఓట్స్ ఉన్నాయి స్క్రబ్ చేయడానికి, డెడ్ స్కిన్ని తీయడానికి, విటమిన్ సి, ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది, అండ్ మనకి ఇంక్నట్ పౌడర్ కూడా ఉందన్నమాట. పింపుల్స్ అలా ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. సో ఇది గైస్ మీరు కూడా ఇంట్లో